రే విజయసాయిరెడ్డి, ఏంట్రా ఆ భయం? ఎందుకు ఆ భయం? పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ అంటే గాజు గ్లాస్ గుర్తంటే మాకు ఎంట్రుకతో సమానం. అసలు జనసేన పార్టీనే కాదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2 చోట్ల ఓడిపోయాడు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కాపాడుకోలేకపోయాడు. అసలుకి సంస్థాగతంగా పార్టీయే లేదు అని ఏడ్చిన నువ్వు మీ జగన్ రెడ్డికి ఎందుకు ఈ రోజున గాజు గ్లాస్ గుర్తు చూసి భయపడుతున్నారు? ఎందుకు వణుకుపోతున్నారు చెప్పండి? ఎప్పుడో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, ఆ జల్సా సినిమాలో చెప్పినట్టు ఏదో ఒక రోజు భయపెడతా అన్నాడు, టన్నుల కొద్ది భయం పెడతా. అట్లాగే తన యొక్క చాకచక్యంతో ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుంటూ ప్రజలకు సహాయం చేస్తూ ప్రజలకి ఏ కష్టం వచ్చినా నేనున్నానని జనవాణి కార్యక్రమం చేయడం ద్వారా కౌలు రైతుల కుటుంబాలు బలైపోయి ఇబ్బందులు పడుతుంటే ఆ కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబం ₹1,00,000 చొప్పున తన సొంత డబ్బులు ఇచ్చుకుంటూ రోడ్లు బాగుండలేదని తన యొక్క జన సైనికుల ద్వారా ప్రపంచానికి తెలియజేసి ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని రోడ్ యాక్సిడెంట్ అవుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది గాయాలు పాలవుతున్నారని ప్రజలకు తెలియజేసి రైతుల కోసం ఎన్నో ధర్నాలు చేసి ఆయన వస్తున్నాడంటే మీరు రాత్రికి ఆ రైతుల ఖాతాల్లో ఆ ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు వేసిన సంగతులు అన్నీ ఒకటేంటి, చాలా చాలా చేశారు. అప్పుడు మీరు అన్నారు, ఏంటయ్యా ఏంటిది, పవన్ కళ్యాణ్ వస్తేనే పని, మిగతా పని చేయవా అని అడిగారు. పాపం అప్పుడు పరిస్థితి తెలియక ఎలాగోలాగా గడిపేశారు, కాలం వెళ్ళబుచ్చారు. ఈ రోజున భయం పట్టుకుని చంద్రబాబు నాయుడు గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎన్నికలు సవ్యంగా జరగాలి, చేయించండి, ఇది ఒక పరిపాలన విధంగా లేదు, పరిపాలన సవ్యంగా లేదు, రాక్షస పరిపాలన పోలినట్టుంది, ఒక మనిషి ఏమంటారు మంచిగా పరిపాలన సాగట్లేదు, అందరిని భయపెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు అని చెప్పి ఎలా చెయ్యాలని చెప్తే నువ్వు కూడా ఎలక్షన్ కమిషన్ కలిసి అదేంటండి పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీతో అలయన్స్ లో ఉన్నాడని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ అలయన్స్ అని చెప్తే మీరు ఎలాగ ఇన్వైట్ చేశారు? జనసేన పార్టీ అనేది ఒక రికగ్నైజ్డ్ పార్టీ, నువ్వు అన్రికగ్నైజ్డ్ అంటే అయిపోతుందా? అసలు నువ్వెవడు అన్రికగ్నైజ్ అనడానికి జనసేన పార్టీని? ఎలక్షన్ కమిషన్ కూడా నువ్వే చెప్తావా ఎలా పరిపాలించాలో? అదే అందరూ అందుకే అంటారు, మీ బోటలందరూ ఎంత అహంకారంతో రాజ్యాంగం తెలియకుండా పిచ్చిగా పనులు చేసేస్తే మీదే కరెక్ట్ అనుకుంటే, అందుకే ఎన్నిసార్లు మీరు హైకోర్టులో చివాట్లు తిన్నారు, సుప్రీంకోర్టులో చివాట్లు తిన్నారు. ఎందుకు తినాల్సి వచ్చింది? మీ యొక్క అహంకారపూరితమైన చర్యలు, అహంకారపూరితమైన మాటలు, అహంకారపూరితమైన మాకే అన్ని తెలుసు, మేమే అది ఇక్కడ ఆ శాడిజం పనికిరాదు. ఇక్కడ మీరు మొనోపలి కాదు, మీరు హిట్లర్లు కాదు, అది గ్రహించాలి విజయసాయిరెడ్డి. నువ్వే చెప్పేస్తట్లే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలో. అండర్ రికగ్నైజ్ పార్టీని ఎలక్షన్ కమిషన్ నువ్వు చెప్తావా? ఎలక్షన్ కమిషన్ తెలియదా? ఓ పార్టీ సింబల్ ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్ తెలియదా ఏంటి అనేది? నువ్వే ఎలక్షన్ కమిషన్ సమాధానం సలహా ఇచ్చేస్తావా? ఆ స్టేజ్లో నువ్వు ఉన్నావా? అదే మరి ఎక్స్ట్రా వేషాలు, ఎక్స్ట్రా థింగ్ల పనులు అంటే అవే. మనమేంటో, మన పరిస్థితి ఏంటో,
మనకు ఎంతవరకు రాజ్యాంగం పట్ల వినయం ఉంది, విధేయత ఉంది, అది మాట్లాడాలి. అంతవరకే నీకు. నువ్వు వెళ్ళి చెప్పుకో. నువ్వు చెప్పుకో. పబ్లిక్ వచ్చి నీ పరువు మొత్తం తీసేసుకున్నావు. మాకిచ్చిన గాజు గ్లాసు గుర్తుని తీసేయమంటావా? అంటే నీకు డజన్ల కొద్దీ కారిపోతుందన్నమాట. టన్నులు కారిపోతున్నాయి. అంతేగా? మీరు మీ యొక్క మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మీకు గుర్తే లేదని అప్పట్లో తెగ మాట్లాడుతుంటే మాకు అప్పుడు అనిపించలే. మాకు గుర్తుంది కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? గాజు మీ ఎవరికి ఆ మంత్రి వచ్చి మీ గాజు గ్లాస్ మీ గుర్తును చూసుకొని ముందు మీ గుర్తు లేదని మాట్లాడితే ఏమనుకున్నా? ఇంత కుట్ర పన్నుతున్నారా విజయసాయిరెడ్డి, మీ జగన్ రెడ్డి, మీరందరూ కలిసి మా గాజు గ్లాస్ గుర్తు లేకుండా చేయాలని ఇంత కుట్ర పన్నుతున్నారా? అబ్బా! అంటే గాజు గ్లాస్ అంటే చాలు మీకు అంత భయం. అర్థమైందా పవన్ కళ్యాణ్ అంటే ఏంటో? టన్నుల కొద్ది భయం తెప్పించాడు మీకు. లేకపోతే గాజు గ్లాస్ భయపడతారేంటి మీరు? 175 వై నాట్ 175 అన్న మీ జగన్ రెడ్డికి గాజు గ్లాస్ ఎందుకు భయం? తెగ మాట్లాడారు కదా మొన్నటి దాకా, అడ్డగోలుగా మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏముందని, ఆఫ్టర్ ఆల్ అన్నారు కదా. ఈ రోజు ఎందుకు భయపడుతున్నారు గాజు గ్లాసును చూసి? ఓకే, ఏ విధంగా అయినా మీకు భయం తెప్పించాడు, అది సంతోషం. తెలుగు ప్రజలకు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే తెలుగు ప్రజలకి ఆ ధైర్యాన్ని ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికైనా దీన్ని బట్టి ప్రజలకి ఏమర్థం అవుతుందంటే ఖచ్చితంగా మీరు ఓడిపోతున్నారు, మీ ఓటమి ఖాయమని తెలిసిపోయింది. అందుకే మీకు గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీ అంటే మీకు భయం పట్టుకుంది అని ప్రజలకు అర్థమయ్యేటట్టు చక్కగా వచ్చి ప్రెస్ మీట్లో చెప్పావు విజయసాయిరెడ్డి. అందుకు నీకు మా జనసేన పార్టీ తరఫున, మా పవన్ కళ్యాణ్ గారి తరఫున నీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక సర్దుకోండి, ఇంకా 2-3 నెలల్లో తట్టబడి సర్దుకోండి. ఎవరెక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోండి, ఏం చేయాలో చూసుకోండి. మీకు ఓటమి తప్పదు, తథ్యం. తిరుపతిలారా గమనించండి. ఈ విజయసాయిరెడ్డి ఎలక్షన్ కమిషన్కే అదే ఎలా కమిషన్ ఎలా నిర్వహించాలో ఈయనే సలహాలు ఇస్తున్నాడు. అన్నీ ఈయన మాటలే. ఒకసారి మీరు గ్రహించండి ఎంత దారుణంగా. జనసేన పార్టీ ఎవరితో అలయన్స్ వెళ్ళాలో కూడా వీళ్ళు నిర్ణయిస్తారట. ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుందా ఎవరితో అలయన్స్కి వెళ్ళాలి? అది పార్టీ ఇష్టం. అది జనసేన పార్టీ రికగ్నైజ్ చేసింది, గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. దానికి కూడా ఈయన అబ్జెక్ట్ చేస్తున్నాడంటే ఏమనుకోవాలి? మాది అన్రికగ్నైజ్ పార్టీని ఈయన నిర్ణయిస్తాడు విజయసాయిరెడ్డి. ఈయనెవడండి నిర్ణయించడానికి? ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది, ఆల్రెడీ గుర్తు కేటాయించింది. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవి చేయలేరని మీకు అందరికీ తెలియజేస్తూ విరమించుకుంటాను. ఇంకోసారి ఇంక వీడియో కలుసుకుంటా అండి. జై జనసేన, భారత్ మాతా కీ జై, జై హింద్.